హాయ్ అండి, వెల్కమ్ టు ఆక్ స్టూడియోస్. ఈరోజు మనం మైసూర్ బజ్జీ ఎలా చేయాలో చూద్దాం. దానికి ఇలా ఒక బౌల్ తీసుకుని ఒక కప్ పెరుగు అందులో వేసుకొని అది సాఫ్ట్గా ఎలాంటి లంప్స్ లేకుండా విస్క్ చేసేసుకోండి. విస్క్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి బేకింగ్ పౌడర్ వేద్దాం. నేనైతే ఈ బేకింగ్ పౌడర్ తీసుకున్నానండి. ఈ బేకింగ్ పౌడర్ ఒక స్పూన్ తీసుకొని అందులో వేసుకోండి. దాని తర్వాత ఒక స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఈ రెండింటిని బాగా కలిసేలాగా విస్క్ చేసేసుకోండి. దాని తర్వాత ఒక స్పూన్ జీలకర్ర తీసుకోండి. మీకు ఇష్టమైతే కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే జీలకర్ర, సాల్ట్, బేకింగ్ పౌడర్ సరిపోతాయండి. ఇలా సాఫ్ట్గా విస్క్ చేసుకున్న తర్వాత ఒక కప్పు మైదా పిండి ముందే జల్లించి పెట్టుకొని ఉంచుకోవాలండి. దాన్ని ఇలా ఆ బౌల్లో వేసేసుకొని అది కూడా నీట్గా స్లోగా కలిపేసుకోవాలి. ఇలా పిండిని కలిపేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకొని వేసుకోవాలి అందులోకి. దాన్ని కూడా సాఫ్ట్గా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఇట్లా సాఫ్ట్గా అయిపోతుంది. తర్వాత ఒక కడాయి తీసుకుని బజ్జీ మునిగేంత వరకు ఆయిల్ వేసుకోండి. బజ్జీలు వేసుకోవడం బాగా వచ్చినట్టయితే పెద్ద పెద్ద బజ్జీలు వేసుకోండి, లేకపోతే ఇట్లా చిన్న చిన్న బజ్జీలు కూడా వేసుకోవచ్చు. అవి ఆయిల్లో పడి అలా తేలుతాయండి. అలా తేలితే కనుక మన పిండి అంతా కరెక్ట్గా మిక్స్ అయినట్టు. ఇలా వేసుకొని దాన్ని ఒక బౌల్లో టిష్యూ వేసుకొని ఆ టిష్యూ పైన వేసుకోండి. అప్పుడు ఏదైనా ఆయిల్ ఉంటే కనుక ఆ టిష్యూ పీల్చుకుంటుంది. తర్వాత పల్లీ చట్నీతో కాంబినేషన్ బాగుంటుందండి. చక్కగా సర్వ్ చేసుకొని తినండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.